నమస్కారం, వెల్కమ్ టు 1 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మైలవరంలో ప్రారంభిస్తున్న ఎన్నికల టెన్షన్, భారీ కవాతులు నిర్వహిస్తున్న పారా మిలిటరీ బలగాలు. ప్రజలను మభ్యపెట్టేందుకే పార్టీల మేనిఫెస్టోలు, విశాఖలో జరిగిన బీసీ చైతన్య వేదికలో పూర్ణచంద్రరావు ఆగ్రహం. జగన్ గెలుపుకు వాలంటీర్లే ప్రముఖ పాత్ర వహించాలి, వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి. వైసీపీ నేతలు విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కామేపల్లి వెంకటరత్నం హితవు పలికారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన వైసీపీ నేతల తీరుపై ధ్వజమెత్తారు. ఒకప్పుడు ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో పొగిడిన వారే ఇప్పుడు విమర్శించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్తే తమ కింద ఎన్ని ఉన్నాయో పరిశీలించుకోవాలని హితవు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు బెంగళూరులో ఏర్పరచుకున్నటువంటి కార్యక్రమంలో కొన్ని దూషణలు మాట్లాడడం జరిగింది. దాని మీద నేను ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా తెలియజేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కనుక అందరికీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత తెలియజేస్తున్నాను. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. రాజకీయాలలో ఇటువంటి ప్రవర్తన ఇలా ఉంటుందని ప్రజలందరూ కూడా చాలా ముక్తఖండంతో ఖండిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రీతమ నేత, నెల్లూరు ప్రజల ముద్దుబిడ్డ, పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉంటూ ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ప్రతి పేదవాడు కూడా అనారోగ్యం పాలు అవ్వకూడదని, ఫ్లోరిన్ బాధ్యత పడకూడదని ఈరోజు ఎన్నో గ్రామాలలో వాటర్ ప్లాంట్స్ పెట్టి స్వచ్ఛమైనటువంటి వాటర్ని అందిస్తున్నటువంటి రూపకర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ని ఈరోజు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు వ్యక్తిగత దూషణలు చేయడం జరిగింది బెంగళూరులో ఆయన పెట్టుకున్నటువంటి మీటింగ్లో. దానికి ఈరోజు ప్రజలందరూ కూడా చాలా చింతిస్తున్నారు. సోదరులందరికీ కూడా మండలం తరపున కృతజ్ఞతలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమిటంటే, ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త నిన్న బెంగళూరులో మీటింగ్ పెట్టుకున్నారు. అది ధర్మం. ఎక్కడున్నా కూడా మన ఏరియాలో వలసలకు పోయి అక్కడ ఉండే వాళ్ళని కలిసి మీటింగ్ పెట్టుకోవటం కూడా ఓడగటం అది పద్ధతి. అయితే అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని విమర్శించటం అనేది ఆయన స్థాయికి రాజగోపాల్ రెడ్డి విమర్శించటం అంత మంచిది కాదు. ఎందుకంటే రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. పార్టీ పరంగా విమర్శించండి, తప్పులేదు. పర్సనల్ ప్రకాశం జిల్లా కొనకాలమెట్ల మండలం కొనకాలమెట్లలో ఉన్న ఎస్సీ వసతి గృహాన్ని షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు కాటమాల చెన్నకేశవరావు సందర్శించారు. హాస్టల్లోని పిల్లలకు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారో లేదో విషయాలపై ఆరా తీశారు. ఓ ప్రైవేటు బిల్డింగ్ను హాస్టల్ వసతి గృహంగా తీసుకోవడంపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఇక్కడ ఫంక్షన్లు పెట్టుకుంటారని స్థానికులు చెప్పడంతో ఆయన సిబ్బందిని నిలదీశారు. వసతిలో ఉన్న పిల్లలను సిబ్బంది ట్రీట్ చేస్తున్న విధానంపైన ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు.
షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సొసైటీ ఆధ్వర్యంలో కాటమాల చెన్నకేశవరావు రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ప్రకాశం జిల్లా కొనకలమెట్ల మండలం ఎస్సీ హాస్టల్కు వెళ్ళడం జరిగింది. ఆ హాస్టల్ గురించి గతం నెల నుంచి న్యూస్ పేపర్లో వరుసగా పిల్లలకు మెను ప్రకారం అన్నం పెట్టడం లేదు, కడుపులు కాలుతున్నాయి, చదువుకోలేటని పరిస్థితి ఏర్పడిందని చెప్పి పేపర్లు రావటము, ఈరోజు నా అసోసియేషన్ తరపు నుంచి ఆ వసతి గృహానికి విజిట్కి వెళ్ళటము, ఉదయం 7:30కే బ్రేక్ఫాస్ట్కు టయానికి వెళ్ళటము, అక్కడ చూస్తే కనీసం పిల్లలకి కడుపు నిండా టిఫిన్ కూడా పెట్టని పరిస్థితిలో అక్కడ ఉన్న వార్డన్ కానీ సిబ్బంది కానీ చాలా అన్యాయాల అక్రమాలకు గురవుతున్నట్టు మేము గమనించాం. అయితే మెనూ చార్ట్ ప్రకారము ఒక్క పూట కూడా వాళ్ళకు కడుపు నిండిన పెట్టిన పరిస్థితి లేదు. అక్కడ వార్డన్ను ప్రశ్నించగా వార్డను ప్రతి విషయానికి సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలకు దిక్కులేని పిల్లల్లాగా ఉంటారు. అక్కడ వర్కర్స్ 3 ఉండగా 3 కూడా డ్యూటీకి రాకపోవడం అక్కడ మేము కళ్ళతో చూసాం. వార్డన్ కూడా బై లక్ ఈరోజు వచ్చాడని చెప్పి పిల్లలు చెప్పడం జరిగింది. ఉదయం నుంచి మెనూ ప్రకారము గుడ్డు ఇవ్వాల్సింది కూడా ఈరోజు ఇవ్వాల్సిన గుడ్డు కూడా ఇవ్వలేదు, పైగా స్నాక్స్ ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదు. టోటల్గా చికెన్ బిర్యానీ పెట్టాల్సిన సందర్భం కూడా వాళ్ళకు చారన్నం కూడా పెట్టని పరిస్థితి అక్కడ ఏర్పడిపోయింది. కాబట్టి అక్కడ పిల్లలు 100 మంది స్ట్రెంత్కు 80 మంది రోల్ ఉన్నారు. 80 మంది రోల్లో కూడా 27 మంది పిల్లలు మాత్రమే అక్కడ ప్రజెంట్ ఉంటున్నారు. ఇవి అన్నీ కూడా జిల్లా అధికారులు, డివిజనల్ అధికారులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలు చదువుకోవడానికి ఎస్సీ పిల్లల తల్లిదండ్రులు ఎంతో ఆశతో అక్కడికి పంపిస్తే వాళ్ళు అర్ధాకలితో కడుపు మార్చుకొని చదువుకోలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నారు. అది అంతా కూడా ఈరోజు గమనించడం జరిగింది. కాబట్టి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రానున్న ఎన్నికల దృష్ట్యా విజయవాడలో పోలీసులు ఉక్కుపాదాన్ని మోపనున్నారు. ఎలాంటి సంఘ విద్రోహ శక్తులు విజృంభించకుండా అణిచివేస్తామని సిపి కాంతిరాణా టాటా మీడియాకు తెలిపారు. ఈ మేరకు పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు సిఐ అబ్దుల్ నబీ, 4 మండలాల ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తగా శాంతి భద్రతలపై పటిష్ట జాగ్రత్తలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి వచ్చిన పారా మిలిటరీ బలగాలతో మండల కేంద్రమైన బాపులపాడులో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా కవాతు తదితర అంశాలను కవరేజ్ చేయాలని పోలీసులు మీడియాను కోరారు. ఈ కార్యక్రమంలో గన్నవరం డీఎస్పీ జయసూర్య, హనుమాన్ జంక్షన్ సిఐ అల్లు నవీన్ నరసింహమూర్తి, వేరపల్లి హనుమాన్ జంక్షన్ల ఎస్ఐలు చిరంజీవి, జనార్దన్ పాల్గొన్నారు. స్వీట్ షాప్ దగ్గర ఆటో తీయండి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మద్దతుగా ప్రవాస భారతీయులు కొట్టే
ఉదయ్ భాస్కర్ సౌజన్యంతో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసింది. శ్రీ సత్యసాయి విద్యా సంస్థల అధినేత హరిగోపాల్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మాగుంట లేఅవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొణిదల విజయం కొట్టే లక్ష్యం కార్యక్రమాన్ని జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రచార రథాల ప్రారంభోత్సవంలో పలువురు జనసేన, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తెలుగువారు గర్వించదగ్గ నెల్లూరియుడు, ప్రవాస భారతీయుడు, ఎన్ఆర్ఐ శ్రీ కొట్టే ఉదయ్ భాస్కర్ గారి సౌజన్యంతో ఈ ప్రచార రథాలు ఈరోజు మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రచార రథాలు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, తెలుగుదేశం ఒక విజయానికి కాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తిరుగుతున్నాయి. నిన్న నెల్లూరు సిటీలో ప్రారంభమైంది. ఈరోజు మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి అమూల్య హస్తాలతో ఈరోజు రూరల్లో ప్రారంభించడం జరిగింది. ఇది రూరల్లో ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి గడపకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ, జనసేన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేస్తూ ముందుకు సాగుతాయి. మనకందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ప్రజల మనిషి, నిత్యం ప్రజలతో అనునిత్యం సంబంధాలు పెట్టుకొని ఉంటారు. ఆయన మాటల్లో కరుగుదనం, మనసులో మమత కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడు నిరుపేదలతో తిరుగుతూ వారికి సంక్షేమ కార్యక్రమాల పేరిట వాళ్ళతో ఎప్పుడు నిరంతరం మమేకమైనటువంటి వ్యక్తి ఈరోజు ప్రారంభించడం చాలా బాగుంది. అదేవిధంగా ఈ కొట్టే యువసేన అంతా ఇక్కడికి వచ్చి ఈ ప్రారంభించడానికి వచ్చినటువంటి ఇళ్ళు మచిలీపట్నం నుంచి వెంకట్రావు గారు, అదేవిధంగా కదిరి నుంచి, మద్రాసు నుంచి అశోక్, ఇటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ ప్రారంభించడం జరిగింది. ఇది చాలా మంచిది. ఇక్కడికి నెల్లూరులో ఏపీలో రాజకీయ పార్టీల మేనిఫెస్టో ప్రజలను మభ్యపెట్టేందుకే ఉన్నాయని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు అన్నారు. విశాఖలో జరిగిన బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బీసీ ఆత్మీయ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రస్తుత రాజకీయ పార్టీల విధి విధానాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజకీయం వ్యాపారం అయిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ప్రజాస్వామ్యం కాదని, కులస్వామ్యమని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో రెడ్డి కులం వారు 50 మంది, కమ్మ కులం వారు 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, రాష్ట్రంలో రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాజకీయ నాయకులు చూస్తున్నారు. సో అదే కాకుండా ఈ పార్టీ ఎట్లా పనిచేస్తుందో బహుజన్ సమాజ్ పార్టీ కూడా మీకు చెప్పాలనుకుంటున్నా. ఎటువంటి కార్పొరేట్ ఫండింగ్ లేని పార్టీ, ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొని ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అందుకే నాకు నచ్చింది, ఈ పార్టీలో ఉన్న పద్ధతులు నచ్చాయి. ఈ పార్టీలో సెంట్రల్ నిధులు రావు. ఇక్కడ ఏదైనా ఒక పార్టీ ఉందంటే పైనుంచి పోస్టర్లు అన్నీ, ఒక బహిరంగ సభ ఉందంటే డబ్బులు పంపిస్తారు, దాని మీద వీళ్ళు జనాల్ని పోగు చేస్తారు, పెద్ద పెద్ద బహిరంగ సభలు పెడతారు. ఆ బహిరంగ సభలు ఎంత హాస్యాస్పదం అంటే వాళ్ళే బిర్యానీలు ఇచ్చి, లిక్కర్ ప్యాకెట్లు ఇచ్చి, బస్సుల్లో జనాల్ని ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళ ముందు వీరావేశంతో ప్రసంగిస్తారు. మేం న్యాయం చేస్తున్నాం, మేం న్యాయం చేస్తున్నాం, వేరే వాళ్ళు అన్యాయం చేస్తున్నారని ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటూ మనల్ని బలిపశువులుగా చేస్తున్నారు. ఇది బహుజనులు ఖచ్చితంగా చూడాలి. ఈ మెయిన్ కమ్యూనిటీ ఫార్వర్డ్ కాస్ట్లో కూడా 2 కమ్యూనిటీస్ తప్పితే మిగిలిన కమ్యూనిటీస్ పొజిషన్ కూడా దయనీయంగా ఉంది. వాళ్ళు కూడా ఈ ఆటల్లో పావులుగా మారారు. ఎవరికి కూడా రాజ్యాధికారం సిద్ధించలేని పరిస్థితుల్లో తయారైంది. సో ఈ పార్టీలు నడపటంలో కూడా చాలా డబ్బు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పడానికి ఎలక్టోరల్ బాండ్సే నిదర్శనం. బీజేపీకి 6-7 వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి, వైసీపీకి, టీడీపీకి, అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ తీసుకుంటున్నారు. 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు తీసుకోండి. ఉత్తి పుణ్యానికై డబ్బులు ఎవరిస్తారు చెప్పండి పార్టీలకి? ఆలోచించండి. ఎవరైనా సరే మనకు ₹1 ఎవరన్నా ఇస్తే ఉత్తి పుణ్యానికి ఎవరెవరే ఇన్ని 1000 కోట్ల రూపాయలు తీసుకుంటూ నీతివంతమైన పాలన ఇస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నాం అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు బహుజనులు. ఇదంతా గమనించాలి, ప్రజలందరూ గమనించాలి. దీన్ని ఈ
ఈ రకమైనటువంటి నాకు ఈ ఉత్తరాంధ్ర నేను వచ్చినప్పుడు నాకు అనిపించింది ఈ ప్రాంతంలో కూడా బహుజనులు కూడా జాగరూకతతో వ్యవహరించాలి. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మీరు బహుజన్ సమాజ్ పార్టీని ఏనుగు గుర్తుని మీ ఓటు. ఈరోజు వైజాగ్ సిటీ కానీ తదితర ప్రాంతాలు కానీ చూస్తుంటే ఇక్కడ లేని కులాల వాళ్ళ పెత్తనంతో ఈ ప్రాంతం ఎంత అల్లకొల్లం అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రెండు కులాలు రెండు పార్టీల చేతుల్లోనే మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా నడుస్తూ ఉంది, మీడియా వ్యవస్థ అంతా నడుస్తుంది, వ్యాపారాలన్నీ నడుస్తున్నాయి, భూములన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మిగిలిందంతా ఏముందా అంటే చిన్న చిన్న ఉద్యోగాలు, క్లాస్ 4 ఉద్యోగాలు, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో కూడా క్లాస్ 4 ఇస్తారు ఇక్కడ బహుజనులకు. అంతేగాని అక్కడ మేనేజ్మెంట్ సీట్లో కూర్చునేది మాత్రం ఆ పై కులాల వాళ్ళే. మన రాష్ట్ర అసెంబ్లీని తీసుకుంటే మొత్తం మన అసెంబ్లీలో రెడ్లు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 17 మంది కమ్మాస్ ఉన్నారు. అంటే 67 మంది ఎమ్మెల్యేలు, 175 ఎమ్మెల్యేల్లో 67 మంది రెండు కులాలకు చెందిన వాళ్ళే. వాళ్ళ జనాభా శాతం, వారి జనాభా మా యాదవ్ సోదరులు ఉన్నారు, గౌడ్ సోదరులు ఉన్నారు, వాళ్ళకన్నా మించలేదు. కానీ మా యాదవ్ సోదరులకు కానీ గౌడ్ సోదరులకు కానీ ఉన్న సీట్లు 10-15, వీళ్ళకి 70 సీట్లు. అలానే ఎస్సీ సోదరులు 18% ఉన్నారు. 18% కూడా 29 సీట్లలో వాళ్ళని కుక్కేస్తున్నారు. వేరే సీట్లలో పోటీ చేయడానికి వీల్లేని పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఎస్టీ సోదరులు దాదాపుగా 6-7% ఉన్నారు. ఈ రెండు కులాల కన్నా ఎక్కువే ఉన్నారు, కానీ వాళ్ళని 7 సీట్లకే పరిమితం చేస్తున్నారు. ఏమంటున్నారంటే ఇది మీ సీటు, మీరు ఇక్కడ పోటీ చేయండి, అది ఓసీ. కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లాధికారి ఎస్ఎస్ దివాకర్ సోమవారం తెల్లవారుజామున శ్రీ కొట్టూరు స్వామి దేవస్థానం వైపుకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు జిల్లాధికారి పాదయాత్రను చేపట్టారు. పలు రాష్ట్రాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాల్లో తరలివస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. దర్శి పట్టణం తహసీల్దార్ కార్యాలయంలో ఇంటి స్థల బదలాయింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్య, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారన్నారు. 100% హామీలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఒక జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం, హామీలు ఇచ్చారు, సుమారుగా 600 పైన హామీలు ఇచ్చారు. ఎలక్షన్ అయిన తర్వాత హామీలన్నీ తొంగలో దొక్కి పేద ప్రజలందరినీ పట్టించుకోకుండా ఎన్నో విధాలుగా మహిళల్ని, రైతుల్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారు గత ప్రభుత్వాలు. కానీ జగన్మోహన్ గారు ఒకసారి మాట ఇస్తే ఆ మాట శిలాశాస్త్రంగా నిలబడుతుందంటే వైఎస్ఆర్ కుటుంబం మీద పేద ప్రజలందరికీ అభిమానం, నమ్మకం. మీ పేద ప్రజల కోసం ఈ రాష్ట్రంలో అందరికీ సుమారుగా 30 లక్షల పై చిలుకు ఇళ్ల స్థలాలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎంతో మంది మాటలు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తున్నారు, ఇచ్చిన సెంటున్నర కానీ దేనికి మనకు వస్తుంది, శ్మశానం తప్ప దేనికి పనికిరాదని చెప్పి చెప్తున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా 3 సార్లు సీఎం కుర్చీలో కూర్చున్నావు, సుమారుగా 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నావు. మాట్లాడితే నాకు విజన్ ఉందని చెప్పి చెప్పుకున్న నాయకుడివి, పేదవాళ్ళకి ఒక అడుగు భూమి కూడా ఏం చేతకన్నాడు నువ్వు మా జగన్మోహన్ గారి గురించి మాట్లాడకూడదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో సుమారుగా
6,425 హౌస్ సైట్లు ఇచ్చారు. దాంట్లో 50% హౌస్ సైట్లు కూడా అన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి వస్తుందంటే ఈ జగన్మోహన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడే పరిస్థితి వచ్చిందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. సుమారుగా ఈ రాష్ట్రంలో ఒక సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్ లో వేస్తున్నారంటే జగన్మోహన్ గారికి మీ మహిళల మీద ఎంత ప్రేమ ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్క 1,00,000, 2 లక్షలు కాదు, 25,000 కోట్ల రూపాయలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, ఎన్నో కష్టాలు పడుతున్నప్పుడు కూడా, ఫైనాన్స్ ఇబ్బందులు కూడా ఉన్నప్పటికీ కూడా నేను మా అక్క చెల్లెలకి సహాయం చేయాలని చెప్పేసి 25,000 కోట్ల రూపాయల సంవత్సరానికి మీ అకౌంట్లో వేస్తా అంటే గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ గారు మాట ఇచ్చే ప్రకారం మాటలు నిలబడే వ్యక్తి కాబట్టి ఎన్ని పథకాలు ఇస్తున్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఒక పేదవాళ్ళందరికీ ఆయన ఒక ఆశయం పెట్టుకున్నాడు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ మిగిలిపోకూడదు, లక్షాధికారులు చేయాలని చెప్పేసి నేరుగా ప్రతి అకౌంట్ లో డైరెక్ట్ గా బెనిఫిట్స్ ద్వారా, వాలంటీర్ల ద్వారా కానీ, సచివాలయం ద్వారా కానీ మీకు ఏ ఇబ్బంది లేక, దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా మీ అకౌంట్ లో, ప్రతి ఒక్కరి అకౌంట్ లో సుమారుగా మన కాన్స్టిట్యూన్సీ నుంచి 350 కోట్ల రూపాయలు, రూపాయి 2 రూపాయలు కాదు, 350 కోట్ల రూపాయలు. ఏపీలో జగన్ను మరోసారి గెలిపించడానికి వాలంటీర్లది కీలక పాత్రని రాజ్యసభ సభ్యులు వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి అన్నారు. వాలంటీర్లు, గృహసారథులు శక్తి వంచన లేకుండా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు అమలు చేయలేని హామీలతో ముందుకొస్తున్నాయని, వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అభ్యర్థి మచ్చినేని గారిని 100% అంటే 100 కిలోమీటర్ల దూరం. అలాగే ముంచుపుట్టు నుంచి విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక 200 కిలోమీటర్ల దూరం. ఒక కలెక్టర్ గారిని కలవాలంటే ఒక గిరిజనులకు ఒక కల్లాగే ఉండిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మన గిరిజనుల కోసం ఒక ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేసి పాడేరు జిల్లా కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఇచ్చారంటే ఇది గిరిజనుల పట్ల మన ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అరకు పాడేరు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా వాటిని అన్నింటినీ పరిష్కారం చేసే విధంగా మీ గౌరవ ఇన్ఛార్జి మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు, నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అరకు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఒక సామాన్య టీచర్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాక జడ్పీటీసీకి ఎన్నికయ్యే అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యలింగం గారికి. మళ్ళా ఇప్పుడు జడ్పీ ఉక్కంపేట కదా, ఉక్కంపేట జడ్పీగా ఉన్న ఆయన్ని ఈరోజు నియోజకవర్గ సమన్వయకర్తగా పెట్టి, ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టి రాజశేఖర రెడ్డి గారు ఆయన గిరిజన ప్రాంత ప్రజల కోసం 4 అడుగులేస్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన ప్రాంత ప్రజల హక్కులు కాపాడటం కోసం, వాళ్ళు ఆరోగ్యంగా సురక్షంగా ఉండటం కోసం 10 అడుగులు ముందుకేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు గిరిజన ప్రాంతాల్లో, పాడేరు, అరకు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. గిరిజన ప్రాంతాల ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని ఆయన ఎంతో దగ్గరగా చూడటం జరిగింది. అవన్నీ చూశాడు కాబట్టి గిరిజన ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేకంగా కొన్ని చట్టాలు చేసి, కొన్ని సౌకర్యాలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే జీవో నెంబర్ 97 రద్దు చేసి బాక్సైట్ అనేది గిరిజన ప్రాంతంలో ఎక్కడ కూడా ఒక తట్ట కూడా బాక్సైట్ ఎత్తడానికి లేదు. గిరిజన ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదని జీవోను రద్దు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ప్రజలకి ఖర్చు. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. ఆంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.